హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవతి. వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం సింపుల్గా టేస్టీగా రవ్వ బర్ఫీ ఎలా చేసుకోవాలో చూద్దామా. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండ్లీ పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడెక్కాక ఒక కప్పు రవ్వ వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. నేనైతే ఆయిల్ వేస్తున్నా, మీరైతే గీ కూడా వేయొచ్చండి. రవ్వని కదుపుతూనే ఉండాలండి, లేదంటే కింద మాడిపోతుంది. రవ్వ కాస్త వేగాక అలాగే ఇందులోకి 2 స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి ఒక కప్పు బెల్లం వేసి 1/2 కప్పు నీళ్ళు వేసుకుని బాగా కలుపుకోవాలి. బెల్లం మొత్తం కరిగేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి. బెల్లం పాకంని వడకట్టుకోవాలండి, అందులో నలకలు ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి. బెల్లం పాకంలోకి ముందుగా వేపుకున్న రవ్వని వేసి కదుపుతూనే ఉండాలి. స్టవ్ సిమ్లో పెట్టుకుని కదుపుతూనే ఉండాలండి. రవ్వ మొత్తం ఉండలు లేకుండా కదుపుకోవాలి. అలాగే ఇప్పుడు మిగిలిన రవ్వను కూడా వేసుకుని కదుపుకోవాలి. ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలండి. ఇలా కదుపుతున్నప్పుడు రవ్వ కాస్త తిక్కుగా అవుతుందండి. చూడండి, ఇలా కదుపుతున్నప్పుడు తిక్కుగా ఫామ్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారాక ఆ పాకం మొత్తం ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్న ప్లేట్ని 2-3 సార్లు ఇలా కొట్టాలి. బర్ఫీ మొత్తం కిందికి వచ్చేస్తుందండి. అంతేనండి, సింపుల్గా టేస్టీగా రవ్వ బర్ఫీ రెడీ అయిపోయింది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.